సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో వర్ష బీభత్సానికి ఈ దృశ్యాలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. లక్ష్మీనగర్ కాలనీలో వాన భీకర రూపానికి జనం వెలవెల్లాడిపోయారు. ఈ సన్నివేశం చూస్తే అది పెద్ద ఉదాహరణగా తెలుస్తుంది మనకి. గురుద్వారా దగ్గర నీటి మడుగును తలపించింది రోడ్డు. జీడిమెట్లలోని ఒక వీధి నదినే తలపిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రాంతాలు, ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, షేక్పేట, మణికొండ, మెహదీపట్నం, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్, ఇలా ఎటు చూసినా సరే నగరం నలుదిక్కులా కూడా వరుణుడి బీభత్సానికి విలవిల్లాడిపోతున్నటువంటి ప్రాంతాలు, దృశ్యాలే కనిపిస్తున్నాయి. అసలు రోడ్డేదో నాలా ఏదో తెలియని పరిస్థితి నెలకొంటోంది. రోజు వెళ్లేటువంటి రహదారిలోనే వెళ్తున్నామా లేకపోతే పొరపాటున గోదావరి వైపు వచ్చేసామా అనేటువంటి ఆలోచన కూడా అప్పుడప్పుడు వాహనదారులకు వస్తోంది. ఇల్లేనా సముద్రంలో తేలియాడుతున్న బోటు అర్థం కాదు ఒక్కొక్కసారి. వీధిలో పారుతున్నది కాలువనో కృష్ణానది ఉగ్రరూపం అంత చిక్కడం లేదు. ఎక్కడ మ్యాన్ హోల్ నోళ్లు తెరిచి ఉంటున్నాయో, ఎక్కడ డ్రైనేజ్ ఉప్పొంగి ప్రవహిస్తుందో, అసలు మన వైపు నీళ్లొచ్చాయో మనమే నీళ్ల వైపు వచ్చామో తెలియకుండా నగరవాసి అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నాడు. ఆకాశానికి చిల్లు పడినట్టుగా జల ప్రళయ ధార నదులను తలపిస్తోంది. ఆ రహదారులతో నగరవాసి రోజు నరకం చూస్తున్నాడు భారీ వర్షాలతో. హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా నిన్న ఒక్కరోజే వర్షం పడింది అనుకున్నాం. ఈ రోజు దానికి మించి భారీగా వర్షం కురుస్తోంది. పగలు కాసేపు గట్టిగా కురిసి కాస్త గ్యాప్ ఇచ్చి రాత్రి వేరకుముడు కుమ్మేసింది వర్షం. అత్యధికంగా ముషీరాబాద్ లో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో, మారేడుపల్లిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక శేర్లింగంపల్లిలో 15, చిలకలగూడలో 15 సెంటీమీటర్లు నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరొచ్చి చేరింది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోని సామాన్లంతా కూడా తడిచి ముద్దైపోయాయి. రంగంలోకి దిగినటువంటి హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర నీటిని తోడేశారు. ట్రాఫిక్ ను సైతం డైవర్షన్ చేశారు.
గట్టి వాన కురిస్తే చాలు నరకానికి నకళ్లు కాదు వాస్తవాలుగా మారిపోతున్నాయనడానికి హైదరాబాద్ నగరం ఒక ఉదాహరణ. కొన్ని వారాలుగా బ్రేకిస్తూ కురుస్తున్నటువంటి వానలకు చార్సో షహర్ సాగరమైపోయింది. ఎటు వెళ్లాలో తెలియక నీటి మడుగుల ముసుగులు కప్పుకున్న మ్యాన్హోల్ ఎక్కడ నోరు తెరిచిందో అర్థం కాక వాహనదారులు ఏ నీరు ఇళ్లను ముంచెత్తుతుందో అర్థం కాక జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్లాలంటేనే కూడా భయపడుతున్నారు. బయటికి వచ్చిన వాళ్ళు ఇంటికి ఎలా వెళ్లాలో బోధపడక బిక్కుబిక్కుమంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ వర్షపు దాటికి కొన్ని గంటల పాటు ఆ ఫ్లోటింగ్ సిటీని మొత్తం కూడా భయపెట్టేసింది. నింగితో పోటీ పడుతున్నట్టుగా భవనాలు, మిరిమిట్లు కొలిపే కాంతులు, రయ్యన దూసుకెళ్లేటువంటి వాహనాలు, స్మార్ట్ ఫోన్తో ఒళ్ళో వాలిపోయే వస్తువులను క్షణంలో సమకూర్చుకునే సదుపాయాలతో వెలిగిపోయే నగరాల అసలు రంగు జడివాన వేళ తేటతెల్లమైంది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని అనేక కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. కుండపోత వర్షంతో కంటి మీద కునుకు కరువై జనం చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. अब्दुल्लापुर में
కొన్ని దశాబ్దాల క్రితం ఇలాగే వరద నీరు నగరాన్ని వణికించేస్తుంది. అప్పటి ఆరో నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఆనాటి ఎమినెంట్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా పక్కా ప్లాన్తో పరిష్కారానికి సమస్త ప్రయత్నాలు చేశారు. 2000 సంవత్సరంలో మరోసారి 24 సెంటీమీటర్ల వర్షం నగరాన్ని ప్రళయంతో ముంచెత్తింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కమిటీలు, నివేదికలు, చర్చలే, చివరికి హైడ్రా కూడా ఎన్నో కూల్చివేతలు చేపట్టింది. మరి నగరం ఇంకా నీటి మడుగును మాత్రం ఇందుకు తలపిస్తోంది. 2000 సంవత్సరం ఆగస్టులో భాగ్యనగరాన్ని ముంచెత్తినటువంటి వరద విలయం ఇంకా ప్రజల స్మృతిపథం నుంచి తొలగిపోలేదు. 24 గంటల వ్యవధిలో కురిసినటువంటి 24 సెంటీమీటర్ల భారీ వర్షానికి సిటీ నిలువునా మునిగిపోయింది. నాలాలు, చెరువులు ఉప్పొంగి కన్నీరే ప్రవహించాయి. కొత్త మిలీనియం సంబరాలకు ముస్తాబైనటువంటి హైదరాబాద్ సర్వం పోగొట్టుకుని అనాథలా మిగిలిపోయింది. హైదరాబాద్లో అత్యధిక వర్షపాతాలు నమోదైనటువంటి సంవత్సరాలు చాలానే ఉన్నాయి. 2006లో ఒకరోజు 9.6 సెంటీమీటర్లు, 2008లో 12 సెంటీమీటర్లు, 2009లో 13, 2011లో ఒకసారి 7.9 సెంటీమీటర్ల వాన కురిసింది. ఇక 2020లో ఏకంగా ఒకేసారి 32 సెంటీమీటర్ల వర్షపాతంతో వర్ణుడు వేరే లెవెల్లో దంచేశాడు. భారీ వర్షంతో గ్రేటర్ పరిధిలోని 2,70,000 మ్యాన్ హోళ్లలో అత్యధికంగా పొంగి పొర్లి నగర జీవికి ప్రత్యక్షంగా నరకం అంటే ఏంటో చూపించేశాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు చేసుకుంటోంది. హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. అకస్మాత్తుగా కుండపోత వానలు కామన్ అయిపోయాయి. ఆకస్మికంగా అతి భారీ వర్షం కురుస్తోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అంటే దీనికి అంతటికీ క్యూములోనింబస్ మేఘాలే కారణమంటున్నారు వాతావరణ నిపుణులు. భూమి మీద నుంచి నీటి ఆవిరి బలమైన గాలుల ద్వారా ఆకాశానికి ఎగసి గుండ్రటి మేఘంగా ఏర్పడుతుంది. ఇలాంటి మేఘాలు ఒక సమూహంలా ఏర్పడి ఆకాశంలో 200 నుంచి 21,000 మీటర్ల ఎత్తు వరకు కూడా దట్టంగా బలపడతాయి. ఇవి చాలా ప్రకాశవంతంగానూ బలంగానూ ఉంటాయి. పిడుగులు పడేందుకు కూడా సాధారణంగా ఇవే కారణమవుతాయి. అందుకే వీటిని పిడుగుల మేఘాలు, రాకాసి మేఘాలు అని కూడా అంటూ ఉంటారు. సాధారణంగా కురవాల్సిన వర్షాన్ని ఇవి భారీ, అతి భారీ వర్షంగా మార్చివేస్తాయి. ఈ వర్షం కూడా అతి తక్కువ సమయంలోనే కురుస్తూ ఉండడంతో భయానక పరిస్థితులకు కారణమవుతున్నాయి.